ఇక కామెడీ కింగ్ ఇతను ఏం మాట్లాడాడు ఒకసారి విందామండి. జస్ట్ ఈయన హోంమంత్రి గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరికి పడిందా లేదా కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారి ఊరేగింపు వచ్చాడు. ఆ పొగటి ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులైంది. సరే మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. ఏమీ లేవు కాబట్టి ఏదైనా ఉందేమో అని మాట్లాడదామని ట్రై చేశాడు. కానీ అక్కడ ఏమీ లేదు కాబట్టి అంటే దాన్ని స్కిప్ చేయడం అనమాట. ఒక కుర్రోడే చెప్తున్నారు. మరి ఇప్పుడు నేను ఫోటోలు చూపించాను, వీడియోలు చూపించాను, కత్తులు పట్టుకుని గొడ్డలు పట్టుకుని ఎగుతున్నారు. మరి వాళ్ళందరూ ఎవరు పేరుని ఈ ఓవర్ యాక్షన్, ఈ అడ్డమైన కవరింగు ఇలాంటి వాటి వల్ల కదా మంత్రులు కూడా ఓడిపోయి సిగ్గు లేకుండా వేళ అక్కడ కూర్చుని నువ్వేదో ప్రెస్ మీట్లకు పరిమితం అయిపోయావు. నువ్వు మంత్రి చేసావు, నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయావు అంటే కనీసం సిగ్గు అనిపించట్లేదా మీకు? అరే మనం ఈ అదో పనులు చేయడం వల్లే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టేశారు జనమని. ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారా బాబు? ఎవడనైతే వచ్చి నీళ్ళు తీసుకుని అందరూ దుక్కు చచ్చిపోతాడు. ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ రారండి మీడియాల ముందుకి. మంత్రులు ఓడిపోయారు, కొడాలి నాని ఓడిపోయాడు, రోజో ఓడిపోయింది, పేరుని నాని ఓడిపోయాడు, గుడివాడు అమర్నాథ్ ఓడిపోయాడు. రే మంత్రులు చేసిన వాళ్ళు ఓడిపోతారా? ఎక్కడ ఒక్కటంటే ఒక్క చోట అన్యాయం జరిగిన చోట, అభాగ్యులకి ఎక్కడన్నా తప్పులు జరిగిన చోట, లేదా అన్యాయ ద్రోహాలు జరిగిన చోట, వాళ్ళ కడుపు చెరువైన చోట ఎక్కడ ఒక్కళ్ళు వెళ్ళి ఓదార్చారా అని అడుగుతున్నాను, పరామర్శించారా అని అడుగుతున్నాను. ఓట్లకు మాత్రం వెళ్తారా పరామర్శలకి? అవసరం తీరాక వెళ్ళరా? మీ ప్రభుత్వమే కదా వాళ్ళని. చూడండి ఎంత సిగ్గు లేకుండా మాడుతున్నాడు ఇతను. వాళ్ళ కార్యకర్త వాళ్ళ కారు కింద పడి తొక్కించి చంపేశారు. చంపినోడిని కనీసం ఆ చావు బతుకులో ఉన్నవాడిని కూడా కుక్కని ఇచ్చాడు, పక్కకి ఇచ్చేశారు. అయినా కూడా వీళ్ళు రాజకీయం చేసుకుని పారిపోయారు. ఆ విగ్రహం ఆవిష్కరణకి వెళ్ళిపోయారు. కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చలేదు. ఇంకో జయరెడ్డి జయశంకర్ రెడ్డి ఉన్నాడు, అతను హాస్పిటల్లో చనిపోయాడు, కనీసం అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు జనాన్ని చంపుకుంటూ పోతారట. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళి పరామర్శించారు. పరామర్శించకపోతే వచ్చి అడుగుతాడు. సిగ్గు లేకుండా బతకటం అంటే అక్కడక్కడ విన్నాం కానీ కళ్ళారా చూస్తున్నారు బాబు ఎలా ఉంటుందో. పేరునన్నా ఇదేట్రా ఇంత దరిద్రం. మీరు మీ కార్యకర్తలను చంపేసుకుని వాళ్ళని కుక్కలు ఇచ్చినట్టు ఇచ్చేసి దాన్ని మళ్ళీ కవర్ చేసుకున్నాక మీరు వచ్చారా అడగటానికి అంటావా, ఓదార్చడానికి అంటావా? గాయపరుస్తున్నది, వాళ్ళ బతుకులు చిత్రం చేస్తున్నది మీ ప్రభుత్వమే కదా, మీ అసమర్థ పరిపాలన వల్లే కదా. మరి మీరు ఎలా అక్కడికి ఎలా రాంటనా? అనంతపురంలో ఘోరాలు జరుగుతున్నాయి కదా. 14 ఏళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తే ఇప్పుడు మామూలుగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో జరిగే నేరాలు ఉంటాయి. కొంతమంది నేరస్తులు ఉంటారు, ఆ నేరాలు జరుగుతూ ఉంటాయి. దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళని ఇమీడియట్గా అక్కడ అరెస్ట్ చేస్తారు, చట్టపరంగా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు, రిమైండ్ చేస్తారు. అదంతా ఒక ప్రాసెస్ జరిగిపోతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రతిరోజు పేపర్లు తీసేస్తారు, క్రైమ్ న్యూస్ ఎక్కడుందో చూసి పలానా చోట పలానా ఓడిని చంపుకున్నాడు అంటే చంపినోడేమో టీడీపీ అనేద్దాం, సచ్చినోడేమో వైసీపీ అనేద్దాం. అక్కడ ఏమి ఉండదు ఆధారాలు. కానీ వీళ్ళు వచ్చేస్తారు. ఒక చోట ఎక్కడో బైక్ తొక్కుతూ ఒకటి చచ్చిపోయాడు అనుకున్నాం అనుకోండి, ఆ బైక్ ఏమో టీడీపీ వాడిది, చచ్చిపోయినాడేమో వైసీపీ. ఇంకో చోట ఎక్కడో ఎవడో నూతులు దూకి చచ్చిపోయాడు అనుకో, ఆ నుయ్యేమో టీడీపీ వాడిది, చచ్చిపోయినాడేమో వైసీపీ వాడు. ఏం కథలరా అన్నా పేరునన్నా? ఇంతకన్నా నిసిగ్గా బతకడం ఇంకెవడి వల్ల అవ్వదు. అది కేవలం నీకు మాత్రమే సాధ్యం బాబు. పరామర్శించరా? అది ఎలక్షన్ ముందైతే మొత్తం క్యూ పెట్టేస్తారా మీరు? అనంతపురంలో ఇంటర్మీడియట్ విద్యార్థిని దారుణంగా హత్య చేస్తే స్పందించరా పవన్ కళ్యాణ్ గారు? స్పందించరా అని అడుగుతున్నా. మీ ఎలమంచిల ఎమ్మెల్యే విలేకరిని కిడ్నాప్ చేస్తే స్పందించరా? అదేమన్నా బెత్త పుచ్చు కొడతా అన్నారుగా ఎలక్షన్ ముందు. ఏమైంది? బెత్తాలు లేవా? తయారవ్వలేదు ఇంకా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అనుచరులు ఒక మహిళా ఉద్యోగిని ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ తప్పు చేసిన వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళు, ఆ బాధపడిన వాళ్ళు వైసీపీకి సంబంధించి, అంతే వేసేస్తారంతే. ఇదే నడుతుందండి ఇప్పుడు రాష్ట్రంలో. ఎందుకంటే ఇక ఈ గవర్నమెంట్కి పేరెట్టడానికి బొగడగల దగ్గర ఏమీ లేవు కారణాలు. గవర్నమెంట్ పెట్టుబడులు తేయట్లేదని కానీ, డెవలప్ చేయట్లేదని కానీ, లేదా అమరావతిని పోలవరాన్ని పట్టించుకోవట్లేదని కానీ ఏమి మాట్లాడడానికి ఒక్క అవకాశం లేకుండా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అదేమీ లేక ఈ చోటో మోటో గొడవలో, పిల్లిపిత్తిరి గొడవలో, లేకపోతే ఎక్కడ ఎవడో చంపుకున్నాడో, ఎక్కడో ఏదో రేపు జరిగింది, అవన్నీ తీసుకొచ్చినప్పుడు కూటమికి పామేయాలి. మీరు ఇలా ట్రై చేశారు కదా, నారాసుర రక్త చరిత్ర అని, కోడికత్తితో చంపేయబోయాడని, ఇవన్నీ అయిపోయాయి కదరా బాబు. ఈ ఎపిసోడ్లన్నీ మళ్ళీ అయ్యే ఎపిసోడ్లు రిపీట్ చేస్తున్నారేంటి? చూసిన సినిమా ఎన్నిసార్లు చూస్తారా ఏపీ జనం? కనీసం ఇలాంటి కట్టుకథలన్నా కొత్తవి చెప్పండి రా బాబు.
కొత్త కథలన్నీ అల్లండి. మాట మనది అసభ్యం. ఆవిడేమో జగన్మోహన్ రెడ్డి గారి శాఖ మంత్రి తెస్తే హోమ్ మినిస్టర్ కాదు, కేవలం జగన్ గారిని తిరగడానికి మాత్రమే వస్తుంది. ఆవిడ మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్ గారు. ఆవిడ గురించి ఒకసారి అప్పుడు నేను వచ్చేసింది గబగబా, ఈ రాష్ట్రంలో ఇన్ని హత్యలు జరిగి. హోంమంత్రి గారు వంగల్పూడి అనిత గారికి చంద్రబాబు నాయుడు గారు గొప్ప అవకాశం ఇచ్చారు, ఒక దళిత మహిళకి హోంమంత్రి. జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మీద ఆవిడ వచ్చి స్పందిస్తుంది, జరిగిన ప్రతి చోట బాధితులను ఆవిడ పరామర్శిస్తుంది. ఎక్కడైనా ఎవడైనా తప్పు చేస్తే ఆవిడ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పలానా చర్యలు ఇలా తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్తుంది. గతంలో కూడా సుచరిత గారికి వనిత గారికి ఇచ్చారు హోంమంత్రి. వాళ్ళు ఎప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టడం కూడా నేను చూడలేదు. వాళ్ళ తరపున కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్, వీడి తరపున కూడా ఇచ్చేవాళ్ళండి అవకాశం మా అన్నకే. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరి తరపున సజ్జలే ప్రెస్ మీట్. కనీసం ఎక్కడ నోరు, సుచరిత గారు అయితే ఎక్కడ నోరిప్పినట్టు కూడా నేను వెళ్ళలేదు. అంత కీలుబొమ్మల్లాగా ఆడించారు వీళ్ళు. ఈ రోజున ఇంత యాక్టివ్గా పనిచేస్తున్న హోంమంత్రి అనిత గారి మీద ఇది ఏకంగా 10 మంది జనాలు కూర్చొని ఉండగా అక్కడ ఒక వీడియో ప్లే చేసి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ, ఇదేదో అందమైన నవ్వు అన్నట్టు తొలిపళ్ళు వేసుకుని ఆ వెకిలి నవ్వులు నవ్వుతూ ఒక దళిత మహిళ హోంమంత్రి స్థాయికి ఎదగటాన్ని జీర్ణించుకోలేని వీళ్ళు చేసే కామెడీ అసలు మామూలుగా లేదండి. ఒకసారి చూడండి. ఇన్ని మానభంగాలు జరిగితే, ఇంతమంది ఆడవాళ్ళని చెరపడుతుంటే ఒక్కటంటే ఒక్క చోట కూడా వాడు పరామర్శకు వెళ్తాం. కానీ ఆ జిల్లా ఎస్పీతో ఆ జిల్లాకి వెళ్ళి పోలీసు అన్న సిగ్గులేని పేరునన్నా. గతంలో సుబ్రహ్మణ్యం గారు, చీరాల కిరణ్ కుమార్, ప్రసాద్, డాక్టర్ సుధాకర్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయినప్పుడు ఎన్ని చోట్లకి వెళ్ళారా మీరు పరామర్శించడానికి? పైగా మీ వైసీపీ నాయకులు చంపేస్తే ఇక్కడ ఎవరెవరో జరుగుతున్న నేరాలకు వెళ్ళలేదని నువ్వు అడుగుతున్నావు. ఆవిడ అందరినీ పరామర్శించింది. పరామర్శించకపోతే నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి చూపించు. ఆవిడ అందరినీ పరామర్శించింది, ఫోన్లో పరామర్శించింది. కావాలంటే మీరు కొట్టి చూడండి, గూగుల్లో వచ్చేస్తాయి. కానీ ఇంతమందిని చంపేశారు కదా మీ వాళ్ళు, మీ వైసీపీ వాళ్ళగా చంపేస్తా. చంపేసిన శవాలను ఎళ్ళ ముందు తీసుకొచ్చారు కదా, ఎంతమంది దగ్గరికి వెళ్ళారా మీరు? ఎంతమందిని పరామర్శించారు? వాళ్ళు వచ్చి తగుదనమ్మా అని చెప్పి 35 లాగా మరి నువ్వు ఇలా మాడుతున్నావు అంటే సిగ్గేస్తున్నారా బాబు నాకు? మొత్తాన్ని రివ్యూ చేసి ఒక్క అధికారి మీద చర్యకు ఉపక్రమించడం కానీ చేయకుండా కేవలం ఆవిడ శాఖ హోంశాఖ జగన్ మీరు చూడండి. వివేకానంద రెడ్డి గారి కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, సుబ్రహ్మణ్యం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, డాక్టర్ సుధాకర్ గారి విషయంలో పెట్ల గణేష్ వైసీపీ ఎమ్మెల్యే. ఇక్కడ దాడిశెట్టి రాజా హయాంలో ఏదో జరిగింది, ఓ మర్డర్. ఏమండి ఎక్కడైనా చూడండి మొత్తం కబ్జాలన్నీ కాకినాడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆ సుధాకర్ అని ఎవరో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వైసీపీ ఎమ్మెల్యే. పోక్సో కేసు పడింది అతని మీద, 14 ఏళ్ల బాలిక మీద 3 సంవత్సరాలు మానభంగం చేశాడు. ఆ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గొడ్లిప్పుకుని మొత్తం ఆ ఊరంతా తిరిగాడు. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు అమ్మాయిలతో అడ్డదిడ్డంగా వ్యభిచార మాటలు మాట్లాడుతూ అడ్డదిడ్డంగా దొరికించాడు. ఇంకొక ఆయన ఎవరో కూడా అవంత్ శ్రీనివాస్ అనుకుంటే ఆయన కూడా అలాగే దొరికాడు. డైరెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే నేరస్తులంతా. ఇక్కడ ఇది చెప్పినప్పుడు దాకా జరిగిన నేరాల్లో ఒక్క టీడీపీ కార్యకర్తను చూపించాలని ఉన్నా. టీడీపీ ఎమ్మెల్యేని చూపించొద్దు, ఎమ్మెల్సీని చూపించొద్దు, మంత్రిని చూపించొద్దు, టీడీపీ కార్యకర్తను చూపించు. నువ్వు జనాలు అన్న తర్వాత ఇన్ని కోట్ల మంది బతికే దగ్గర ఒకడికొకడికి ఇబ్బందులు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్టుకుంటారు, ఏదో చేసుకుంటారు. దానికి చర్యలు తీసుకునే గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దానికి మీరు చేసిన దానికి అలా ఒకసారి ఆలోచించుకుని చూడరు, సిగ్గేస్తుంది మీకే. నువ్వేమో గోడౌన్లో పాపం పేదోళ్ళకి ఇవ్వాల్సిన రైస్, ఆ రేషన్ రైస్ 4 కోట్ల రూపాయల రైస్ అమ్మేసుకున్నావు. నువ్వు 4 కోట్ల 5 కోట్ల మరి అది. నువ్వు వచ్చి పద్ధతి కవర్లు అక్కడ కేసు ఏమన్నైతే నేను బొక్కలేసేస్తారేమో అని మా వదిన పేరుని పెట్టేసావు. అది ఆ గోడౌన్. ఆ మహిళను అరెస్ట్ చేశారని మళ్ళీ సానుభూతి ఏడుపులు ముండేడు ప్లేట్ చేద్దామని. ఎలా అన్నా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా గుంటూరులో పేదవాళ్ళందరికీ చీరలు పంచి పెట్టామని చెప్పి ఎరేసి ఆ చీరలు పంచి పెట్టమనేటువంటి తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు. అలాగే కందుకూరులో చిన్న గుండులో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్కి జనాలను తీసుకొచ్చి ఎంతమంది చావుకు కారణమయ్యారో, లేదా పుష్కరాల్లో తన ఫోటో ఆయన ఎవరో సినిమా డైరెక్టర్ని తీసుకొచ్చి అలా దామతి సినిమాలు బాగా తీసి ఐపు చూపిస్తారు కాబట్టి నాకు కూడా ఐపు చూపిస్తారని చెప్పని తీసుకొచ్చి ఆ సినిమా షూటింగ్ లో యాక్ట్ చేయడానికి రాజమండ్రి పుష్కరాలు చేస్తే ఎంతమంది 30 మంది అసూలు బాస్తే. ఇప్పుడు ఇతను చావు తెలివితేటలు అన్నీ రంగరించి
అక్కడెక్కడో జరిగిన తొక్కిసలాట, ఇది చీరలు పంచుతారని చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యక్రమం, అది ఏదో ఆర్గనైజేషన్ చేసిన కార్యక్రమం అది. ఆ ఆర్గనైజేషన్ చేసిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి కొద్దిమంది చనిపోయారండి ఆ రోజు. దానికి నిన్న సింగయ్య మృతికి లింక్ ఎడుతున్నాడు ఇతను. ఈ రెండు సందర్భాలు సన్నివేశాలు ఒకటే. అప్పుడు మరి ఆ వంగల్పూడి అనిత గారు ఇలాగన్నారు, ఇప్పుడేమో ఇలాగ అంటున్నారు. అదేంటండి అసలు రెండు ఒకటే కదా సన్నివేశాలు అంటున్నారు. పేరు నాని, నీకు నీలాంటి వాళ్ళకి మీ అందరికి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తాను రబ్బాయి. జగన్ గారిది ఇప్పుడు సింగయ్య మృతి తర్వాత సిబిఎన్ గారు అక్కడ ఏదో తొక్కిసలాట జరిగిందండి, అది ఎక్కడో నాకు నెల్లూరులో అనుకుంటా. ఈ రెండు కార్యక్రమాలకి మధ్యలో ఉన్న తేడాలు చూపిస్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పర్మిషన్ లేదు, అంతమంది వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక పరామర్శ మాత్రమే. 10 కార్లు వెళ్ళండి, 100 మంది వెళ్ళండి అంతే. అయితే ఇక్కడ పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్ కూడా వేల మందికి పర్మిషన్ ఉంది. వేల మంది అక్కడికి వస్తారు, ఆ గ్రౌండ్ తీసుకున్నారు, వేల మంది అక్కడ ఉంటారనే విషయం ఆల్రెడీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న పర్మిషన్కి తగ్గ అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్. ఆ రోజు వీళ్ళు ఏం చేశారంటే అంతమంది జనం వచ్చినా సరే సరైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్మిషన్ ఇచ్చారు ఇవ్వటం, కానీ పోలీసులు పెట్టలేదు. పెట్టని కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. పర్మిషన్ ఉంది ఏమంటే ఇది రెండో పాయింట్, ఇది పరామర్శ. ఇది ఆల్రెడీ జనాన్ని పిలిచి సహాయ కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేద్దామని పిలిచారు జనం, పులోమని వస్తారు కదా జనం. సహాయ కార్యక్రమం. ఇక్కడికి ఎంతమంది అన్న వస్తారు, ఇక్కడికి ఎంతమంది అన్న వస్తారు, కానీ ఇక్కడికి 100 మంది మాత్రమే వెళ్ళరు, ఎక్కువ మంది వెళ్ళరు పరామర్శకి. పర్మిషన్ లేకుండా ఎక్కువ మందిని తీసుకెళ్ళడం, అక్కడ మీ కారు కింద మీరే. ఇక్కడ చూడండి మళ్ళీ మూడో పాయింట్, తన కారు కిందే. ఇక్కడ ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద ఉన్నారు, ఎక్కడో జరిగింది తెలియదు, ఇది దూరంగా ఎక్కడో జనాలు వాళ్ళలో ఒక తోపులాట కింద రావడం, లేకపోతే ఏమో వైసీపీలో ఎవరైనా దూరి తోపులాట క్రియేట్ చేశారు, అది కూడా చెప్పలేమ్మా. చంద్రబాబు నాయుడు గారికి తెలియనంత దూరంలో జరిగింది. ఇక్కడ జగన్ గారి కారు కిందే జరిగింది. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది చూడండి, జగన్ గారి కారు కింద జరిగిన కుక్కని ఇచ్చినట్టు ఇచ్చారు. కుక్కని ఇచ్చినట్టు ఈడ్చి పక్కన పారేసి కొన ఊపిరిలో ఉన్నా సరే పట్టించుకోకుండా పోయారు వీళ్ళు. కానీ ఇక్కడ అలా కాదండి, వెంటనే అక్కడ చేయాల్సిన తక్షణ జాగ్రత్త చర్యలన్నీ చేశారు. అర్థం అవ్వకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను కదా, కొంచెం స్ట్రాంగ్గా మీకు గుర్తుంటుందని. అంటే నేను రాసిన రైటింగ్ చెప్తున్నాను. అక్కడ ఎప్పుడైతే తొక్కిసలాట జరిగిందో, ఎప్పుడైతే చనిపోయారో వెంటనే కార్యకర్తలు, వాలంటీర్లు అందరూ వెళ్ళి అదంతా టేక్ కేర్ చేసి అక్కడ ఎవరైనా శ్రోతప్పు ఉంటే వాళ్ళందరికీ కావాల్సిన సఫరీలు చేశారు. ఇక్కడ ఈ చౌతలు పారేశారు. ఈ రెండు ఒకటి ఎలాగైతే ఈ పేరుని ఇక్కడ మాట్లాడినట్టే ఇక్కడ కూడా ఎలా మాట్లాడతారు? ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారు, మీరు బందోబస్తు ఇవ్వలేదు. ఇక్కడ ఆల్రెడీ బందోబస్తు ఇవ్వడానికి కుదరదు అని పర్మిషనే ఇవ్వలేదు, కానీ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే మీరు పర్మిషన్ లేకుండా వెళ్ళారు. పర్మిషన్ లేకుండా 5,000 మంది 6,000 మంది తీసుకెళ్లారు. పర్మిషన్ లేకుండా మీ కారు కింద మీరే ఎక్కి తొక్కించేశారు. దానికి దీనికి రెండు ఒకటి ఎలాగవుతాయి? ఇప్పుడు ఆవిడ వంగల్పూడి అనిత గారు అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఎలా మాట్లాడారంటే మాట్లాడతారు. ఈ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. కానీ రెండింటిని కంపేర్ చేసేస్తే పేరుని నాని వచ్చి అరే రెండు విషయాలు ఒకటే కదా, మరి అక్కడ అలా జరిగింది కదా, ఇక్కడ ఎలా జరిగింది కదా అని ప్రజలు నమ్మేస్తారేమో అనేది ఈడు అతి తెలివితే అట్లా. ఎవడున్నాడు అంత తెంగలోడు ఇప్పుడు? పేరు నాని నువ్వు చెప్పితే నమ్మేసుడు ఎవడున్నాడా ఇప్పుడు? ఒక మహిళా హోంమంత్రిని పట్టుకుని మహానటి అని పాటలు పాడుతున్నాడు. వీళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా లఘు దివ్వని గుండ్లు పిండేసుకుని బొట్లు చింపుకుని ఏడ్చేస్తారు. మా మహిళలను ఎలాగనేసారు, మా మహిళలను అవమానించారు, మా మహిళలను అలా అంటారా, మా మహిళలు ఎలాగంటారా అని. వీళ్ళు మాత్రం ఎదుటోళ్ళని, ఎదుటి పార్టీలో ఉన్న మహిళల్ని నోటికి ఏది వస్తుంది వాళ్ళతో. తప్పు జరిగింది పేరుని నాని ఇంట్లో 4 కోట్లు 5 కోట్లు రేషన్ రైస్ అక్రమంగా అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నప్పుడు ఆ గోడౌన్ ఓనర్ ఎవరంటే వాళ్ళ భార్య గారే.
ఆవిడ పేరుని మరి ఎఫ్ఐఆర్ అవుతున్నట్లు మహిళలను అరెస్ట్ చేస్తారా, మహిళల్ని ఇలాగ అంటారా, మహిళల్ని ఇందులో లాగుతారా అని గగ్గోలు పెట్టాడు ఇతనే. అసలు మహిళని అక్కడ దాకా ఇరికించింది ఎవడు? అతనే. అలా ఏడ్చిన ఇదే పేరుని నాని ఎదుటి మహిళను మాత్రం ఏమైనా కామెడీ చేస్తాడు. ఏళ్ళింట్లో వాళ్ళే ఆడవాళ్ళు, మరి ఇంకెవరు ఆడవాళ్ళు కాదు. మరి ఇప్పుడు నేనంటే నేను ఇతను మాట్లాడినట్టే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించో లేకపోతే ఆ రేషన్ బియ్యం కోసం నేను మాట్లాడితే మళ్ళీ గోల గోల గగ్గోలు. అయితే నేను అంత చీప్ ఫెలోన్ కాదు, పేరుని నాని అంత చీప్ ఫెలోన్ కాదు నేను. ఎవరైతే వదినం ఉన్నారో అంటే వైఫ్ ఆఫ్ పేరుని నాని, ఆవిడకి ఏమీ తెలీదు, ఆవిడ పేరు కావాలని ఇరికించాడు ఇతను. కాబట్టి మేమంత చీప్గా మాట్లాడాం మహిళల కోసం. కానీ ఇది తంతు వాళ్ళ తంతు కాదురా బాబు, నీ తంతు చూస్తేనే సిగ్గేస్తున్నాం మాకు. అసలు ఈ రెండు సంఘటనలకి అసలు పొంతనే లేదు. ఇక్కడ కంప్లీట్గా మీ ల్యాబ్స్ ఉన్నాయన్నీ, అక్కడ ప్రమాదం అది. సరైన సెక్యూరిటీ మీరు ఇవ్వకపోవడం వల్ల జరిగిన ప్రమాదం అది. ఇక్కడ 100 మందికే మీకు పర్మిషన్ ఇచ్చి 100 మందికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే 6000 మంది మీకు కొవ్వెక్కిపోయి వెళ్ళింది మీరు. కార్యకర్తలను తొక్కించేసి ఆ శవాలను కూడా పక్కకి ఈడ్చి పారేసింది మీరు. అక్కడేమి చనిపోయిన వాళ్ళని అలాగా అవమానపరచలే, తొక్కిసలాటకు గురయ్యి లేకపోతే గాయాల పాలైన వాళ్ళని అలాగా అవమానపరచలేదు, వదిలేసి పోలేదు. దానికి దీనికి రెండింటికి ఎలా కంపేర్ చేస్తాను? అసలు అన్నదన్నా గట్టి తిన్నావా? ఇదేవో జన్మేనా, ఇదేవో బతికేనా? చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.